అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు డీసీఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ. రాంబాబు ఒక స్థాయిలో ఉండి ఎలాంటి డ్యాన్సులు చేశారో రాష్ట్రం మొత్తం చూసింది అన్నారు మురళీకృష్ణ. వైసీపీ అధికారంలో ఉండగా పంచాయతీరాజ్ శాఖ ఎలా ఉండేదో ప్రజలకు తెలుసన్నారు. అంబటి పేర్ని జగన్ రాసిన స్క్రిప్ట్ని చదువుతున్నారని, తమకు అలాంటివి అవసరం లేదని అన్నారు. ఒక డిప్యూటీ సీఎం ఇంటికి ప్రధాని వచ్చారు అంటే గర్వపడాల్సింది పోయి పవన్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు మురళీకృష్ణ. అని ఇంకా ఏమన్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. కాపు సామాజిక వర్గం కేంద్రంగా వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పరస్పర విమర్శలతోటి రోజు కామెంట్స్ చేసుకుంటున్నారు? దీనికి పులి స్టాప్ పడేది ఎప్పుడంటారు? ఈరోజు ఎలా ఉందంటే, కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ సో కాల్డ్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అంటే కాపులకి ఏదో అన్యాయం చేసేసినట్టుగా, కాపు సామాజిక వర్గాన్ని ఏదో తొక్కేసినట్టుగా, లేకపోతే అలా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ సో కాల్డ్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ, కాపులకి చేసిన అన్యాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు కాపు నాయకులందరూ గర్వపడే విధంగా ఒక ప్రధానమంత్రి డిప్యూటీ సీఎం గారి ఇంటికి వచ్చి పరామర్శించారంటే మన స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి అన్నది మీరు ఒకసారి చూడండి. అంతే తప్ప విషం జిమ్మే ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు అని నేను చెప్తున్నా. అంటే ఇవాళ మీరు జనసేన నాయకులందరూ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా చూస్తూ ఉండిపోతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం మూలంగానే మీరు ఇలా వీధుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు అనేది కూడా కామెంట్. ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడతాం అనేది చాలా తప్పు ఆ మాట. ఇవాళ అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఏదో చెప్తున్నాడు. ఆ భావన అనేది, అంబటి రాంబాబు అంటేనే ఒక బుడబొక్కల రాంబాబు అంటాను నేనంటే. నేను చెప్పవలసి వస్తే అతను బుడబొక్కల రాంబాబు, తాగేసి లేకపోతే ఏదో కళ్ళు తాగిన కోతులాగా ఏదో ఎగురెగురు గొంతులేస్తున్నారని ఏదో ప్రచారం చేస్తున్నాడు. అసలు నీ బ్రతికేంటి? అసలు నువ్వు ఏ స్థాయిలో ఉండి డ్యాన్సులు వేసావు, నీ వీడియోలు చూస్తే తెలుస్తుంది నీ పరిస్థితి ఏంటన్నది. నేనైతే నిన్ను బుడబొక్కల రాంబాబు అని పిలుస్తా. అదేవిధంగా పేరు నాని గారు నన్ను ఏదో మళ్ళీ నిన్న మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి, అబ్బాయి మీరు ఎవరో మాట్లాడొద్దు అంటూనే మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఏమీ చేయలేదు. పంచాయతీరాజ్ శాఖ మీ గవర్నమెంట్ ఉండగా ఏ స్థాయిలో ఉంది ఆ శాఖ, ఈరోజు ఏ స్థాయిలో ఉంది అన్నది జనం అందరికీ తెలుసు. ఈరోజు మొదటి స్థానంలో ఉంది దేశంలో. ఈ రోజున కాపు సామాజిక వర్గం అంటే జనసేన పార్టీ ఓన్ చేసుకోవాలనుకుంటుందా? కాపు సామాజిక వర్గాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మొత్తం అందరూ మీరందరూ వచ్చి జనసేన పార్టీ నుంచి ఎక్కువ మంది వచ్చి మాట్లాడటం, జనసేన కాపు నాయకులు వచ్చి మాట్లాడటం అంటే ఈ రోజున మనం చూస్తే కాపులనే టార్గెట్ చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేస్తే రేపొద్దున మనం మనుగడ ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో మన మనుగడ ఉండదు, మళ్ళీ ప్రశ్నార్థకంగా అయిపోయింది మన జీవితం అని చెప్పేసి ఈ విధమైన ప్రయత్నాలు రోజు కూడా ప్రయత్నాలు చేయడం వల్లే ఈరోజు మేము మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే మేము మాట్లాడాం కదా, వాళ్ళ మాట్లాడబట్టే ఇవాళ ప్రతీదీ కాపులను టార్గెట్ చేసి కాపులను దూరం చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము రోడ్డు ఎక్కి మాట్లాడవలసి వస్తుంది. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం పరంగా కూడా ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఆలోచించే పరిస్థితి లేదని చెప్పేసి డీసీఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ చెప్తున్న పరిస్థితి. రవి టీవీ 9 నర్సాపురం నుంచి.